నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మంత్రివర్గ మార్పులు చేర్పులు అంటే ప్రక్షాళన ఉండబోతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో చాలామంది ఆశావాళ్ళు తెర మీదకి రావడము, దాంట్లో మన తెలుగు రాజ్యం ఛానల్ తరపున కొందరి పేర్లు ఎలా వచ్చాయి, ఎలా వినిపించాయి అని అనేక విషయాలు చేయడం జరిగింది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా ఇద్దరి నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంది. మరి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వినిపిస్తున్న నేతలు ఎవరు, దాంట్లో ఎవరిని మంత్రి పదవి వరించే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. మొత్తానికి ఇప్పటికే చాలా మంది నేతలు ఇవ్వాల్సిన అవసరాలు, ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, వారి బ్యాక్గ్రౌండ్ గురించి చాలా కూలంకషంగా చర్చ జరిగింది. మరి ఉమ్మడి తిరుపతి జిల్లాకు సంబంధించి, తిరుపతి ఆర్ చిత్తూరు ఏదైనా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎవరెవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి, ముఖ్యంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది. వారి గురించి వాళ్ళలో మొదటి పేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరులు కిషోర్ కుమార్ రెడ్డి గారు. ఆయన పీలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటిసారి శాసనసభకు ఎంపికయ్యారు. ఆయన గతంలో 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు. ఆ తర్వాత 19లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓడిపోవడం జరిగింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు భాజపాలో ఉన్నారు, కిషోర్ కుమార్ రెడ్డి గారు తెదేపాలో ఉన్నారు. అది ఇక్కడ వాళ్ళ తండ్రి గారు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన 62లోనే ఆయన శాసనసభ్యుడిగా గెలిచి ఆయన వయసు సరిపోవటం లేదని ఆయన్ని సస్పెండ్ చేశారు, చల్లదని. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తూ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు ఉండేవారు. ఆయన పిసిసి అధ్యక్షుడు కూడా చేశారు. వాయిల్పాడని ఉండేది నియోజకవర్గం. ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక దశలో ముఖ్యమంత్రి పీఠం కోసం కూడా ఆయన ప్రయత్నించారు. అయితే అప్పటి సమయంలో ఏంటంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఆఖరణ. మీకు ఆయన మర్రి చెన్నారెడ్డి గారు, అజయ్ గారు, భవన వెంకటరామరెడ్డి గారు, ఈ ముగ్గురి మంత్రివర్గాల్లో అమర్నాథ్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1988లో ఆయన పరంపదించారు. 83 ఎన్నికల్లో చింతల సురేందర్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయారు. చింతల సురేందర్ రెడ్డి గారు అంటే చింతల రామచంద్రారెడ్డి గారు తండ్రి గారు. సురేందర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి గారిని ఓడించారు. 88లో అమర్నాథ్ రెడ్డి గారు పరంపదించిన తర్వాత వారి ధర్మపత్ని సరోజినమ్మ గారు పోటీ చేశారు. అయితే ఆవిడ ఓడిపోయారు. ఆవిడ మీద చింతల సురేందర్ రెడ్డి గారు కుమారుడు చింతల రామచంద్రారెడ్డి గారు గెలిచారు. 89 ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు బరిలో దిగారు, గెలిచారు. ఆయన ప్రయాణం అట్లా కొనసాగుతూ వచ్చింది. మీకు ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద 94లో చింతల రామచంద్రారెడ్డి గారు గెలిచారు. 99లో చింతల రామచంద్రారెడ్డి గారి మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. 2004, 2009 వరుసగా కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. 2004 తర్వాత మీకు ఈ వాయిల్పాడ నియోజకవర్గం రద్దయి 2009కి పీలేరు కేంద్రంగా ఏర్పడింది. ఆ పీలేరులోకి ఈ నల్లారి, చింతల 2 కుటుంబాలు పీలేరుని తమ నియోజకవర్గంగా చేసుకుని వాళ్ళు రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఇక్కడ మీకు ఆసక్తికరమైన కోణం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర మంత్రి చేయలే. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది కొనసాగుతూ వచ్చి 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆయన రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మంత్రిని చేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారిని స్పీకర్ చేశారు. ఇద్దరికి సమతుల్యత సాధించాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 రెడ్లకే ఆయన అవకాశం కల్పించడం సభలో ఆయన యాస అది ఆయనకు ప్రాచుర్యం తీసుకొచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రోషయ్య గారి ముఖ్యమంత్రి అవటం, రోషయ్య గారి తర్వాత రెడ్డి ఫ్యాక్టర్ జగన్ని ఎదుర్కోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి కాబట్టి ఆయనకు అవకాశం ఇద్దామని చెప్పి సోనియా గాంధీ గారు ఆ నిర్ణయం తీసుకోవటం, రాష్ట్ర విభజన ఆయన ఉండగా రాష్ట్ర విభజన జరగటం, ఆ నేపథ్యంలో ఆయన ఒక పార్టీని నెలకొల్పటం, పార్టీ పుట్టిమణిగిపోవడం మనందరికీ తెలిసింది. ఆ తర్వాత ఆయన భాజపాలో చేరారు. కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ప్రయాణం చేస్తున్నారు. ఇది స్థూలంగా వాళ్ళ యొక్క నేపథ్యం. ఇప్పుడు ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వాలి అని అంటే ఉమ్మడి కడప జిల్లా ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ప్రస్తుతం మదనపల్లి కేంద్రంగా మదనపల్లి జిల్లా కూడా ఏర్పడింది కాబట్టి ఇక్కడ మీకు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు తప్పించాలి. రాయచోటి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. తప్పించి ఇంకొక రెడ్డికి ఇవ్వాలంటే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అవకాశం. సరే, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారితో పాటు ఈ ప్రాంతం నుంచి మరొకరు ఆశించకపోయినా అత్యంత ఆసక్తికరమైనటువంటి కోణం ఏంటంటే మదనపల్లి శాసనసభ్యుడైనటువంటి షాజహాన్ బాషా గారి పేరు తెర మీదకి వచ్చింది. ఎందుకు తెర మీదకి వచ్చిందంటే ముస్లిం మైనార్టీల నుంచి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైనటువంటి నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ గారు మరొక మారు రాష్ట్ర మంత్రిమండలిలో వారు అలరారుతున్నారు. వారు పనితీరు పట్ల నియోజకవర్గ ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, ఆ తర్వాత
రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళు కానీ ఏమాత్రం అసలు వాళ్ళు సంతృప్తిగా లేరు అని విశ్వసనీయ సమాచారం సంధ్య గారు. ఎందుకంటే కొంతమంది మంత్రుల పట్ల చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కినుకు వహిస్తున్నారు. వాళ్ళని పిలిపించుకుని వాళ్ళని ఊరికే విడిచిపెట్టడంలా పిలిచి పనితీరు మెరుగుపరుచుకోమని, పనితీరు పట్ల అసంతృప్తి వెల్లువెత్తుతోందని చాలా సుహృద్భావ వాతావరణంలో వాళ్ళకి చెబుతున్నారు. అయినప్పటికీ వాళ్ళు మారలేదనుకోండి, ఖచ్చితంగా ఉద్వాసన అయితే పలుకుతారు. ఆ పలికేటటువంటి జాబితాలో ఎన్ఎండి ఫారూక్ గారి పేరు కూడా వచ్చింది. ముస్లిం మైనార్టీని తీస్తే మరొక ముస్లిం మైనార్టీకి అవకాశం ఇవ్వాలి అంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీలో షాజహాన్ బాషా గారి పేరు ప్రముఖంగా తెర మీదకి వస్తుంది. ఇక్కడ షాజహాన్ బాషా గారు ఏంటంటే ఆయన ఒక చరిత్రని మదనపల్లి నియోజకవర్గంలో లిఖించినటువంటి నాయకుడిగా ఆయన మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దొడ్డా సీతారామయ్య గారని సిపిఐ 4 ఎన్నికలు చేశారు. 52, 55, 62, 67 వరుస ఎన్నికల్లో 52, 62 2 ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి దొడ్డా సీతారామయ్య గారు. మదనపల్లి 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. బలి సామాజిక వర్గం. ఒకసారి వైశ్య సామాజిక వర్గం నుంచి టీవీకే గుప్తా గారు, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఏ నరసింహరావు గారు 2 సార్లు, 78 నుంచి గంగవరపు వెంకటనారాయణ రెడ్డి గారిని ఖమ్మ, 83, 85 రాటకొండ నారాయణ రెడ్డి గారు ఖమ్మ, 89 రెడ్డి సామాజిక వర్గం నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి శిష్యుడైన ఆవుల మోహన్ రెడ్డి గారు, 94 రాటకొండ కృష్ణసాగర్ గారు, 99 రాటకొండ శోభ గారు కమ్మ సామాజిక వర్గం, 2004 దొమ్మలపాటి రమేష్ గారు కమ్మ సామాజిక వర్గం, మొత్తం తెలుగుదేశమే. 2004లోనే బ్రేక్ అవ్వాల్సినటువంటి కాన్స్టిట్యున్సీ మదనపల్లి, నాన్ కమ్మ కాన్స్టిట్యున్సీగా రూపాంతరం చెందాల్సినటువంటి కాన్స్టిట్యున్సీ మదనపల్లి. షాజహాన్ బాషా గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలి. టెక్నికల్గా బి ఫారం వచ్చింది, సి ఫారం రాలేదు. సి ఫారం అంటే చిహ్నానికి సంబంధించి రాలేదు, దాంతో డిస్క్వాలిఫై అయింది. అయ్యేటప్పటికి కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే షమీం అస్లం గారిని, ఆవిడ వైస్ చైర్పర్సన్, ఆవిడని బలపరిచారు. ఆ చైర్పర్సన్ని బలపరిచారు, మున్సిపల్ చైర్పర్సన్, ఆవిడని బలపరిచిన తర్వాత దుమ్మలపాటి రమేష్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఆ కాంగ్రెస్ ప్రభంజనంలో 4,000 పైచిల కోట్లతో దుమ్మలపాటి రమేష్ గారు గెలిచారు. 2009 ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షాజహాన్ బాషా గారు. ఈసారి ఖచ్చితంగా దీనిని రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అగైన్ రాటకొండ కృష్ణసాగర్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రజారాజ్యం పార్టీ కూడా బరిలో ఉంది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టడైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియాని శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి ఐడ్రీమ్ అధినేత అయిన చిన్న వాసుదేవ్ రెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా 2009 ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ త్రిముఖ పోరులో షాజహాన్ బాషా గారు 10,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది దీనిని నాన్ కమ్మ కాన్స్టిట్యున్సీగా ఆవేల్టి నుంచి ఇవాల్టి వరకు ఇది నాన్ కమ్మ కాన్స్టిట్యున్సీగా రూపాంతరం చెందింది. 14కు వచ్చేటప్పటికి ఏమైంది, అప్పటికి వైకాపా ఏర్పడిపోయింది. డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి గారు ఆయన గెలిచారు. మనకు 19 ఎన్నికలకి స్వయాన షాజహాన్ బాషా గారి సోదరుడు అయినటువంటి నవాజ్ బాషా గారు వైకాపా అభ్యర్థిగా ఆయన గెలిచారు. ఆ తర్వాత మీకు మొన్న 2024 ఎన్నికలకి ఈ షాజహాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరి నిస్సార్ అహ్మద్ గారిని, వారి మీద షాజహాన్ బాషా గారు వైకాపా అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గారు కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. వారు మొన్న సుమారు 6,000 ఓట్ల ఆధిక్యతతో 6,000 లోపు 5,000 పైన హోరాహోరీపూర్లో గెలుపొందారు. షాజహాన్ బాషా గారికి అవకాశం ఉండేటటువంటి మార్గం సుగమమైందని మనకు అనిపిస్తోంది. అది అంటే ఆయనకు దక్కుతుందనా లేకపోతే కన్ఫర్మ్ అన్నా? ఖచ్చితంగా దక్కి తీరేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎన్ఎండి ఫరూక్ గారిని తప్పించేటటువంటి జాబితాలో ఎన్ఎండి ఫరూక్ గారు ఉన్నారు. వారి పనితీరు పట్ల వారి పనితీరు మెరుగుపరుచుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా ఏంటంటే కొంత అసంతృప్తి, కొంత కాదు చాలా వరకు వారి పనితీరు పట్ల ఉండటంతో ఒక ముస్లిం మైనార్టీని తప్పిస్తే మరొక ముస్లిం మైనార్టీకి అవకాశం ఇచ్చి తీరాలి. అంటే ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరికి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, షాజహాన్ బాషా గారికి ఇద్దరికి అవకాశం దక్కుతుందా ఒకే ప్రాంతానికి చెందినటువంటి వారికి అన్నది మనం చూడాలి. దక్కితే ఆ ప్రాంతం మరింత పురోభివృద్ధి చెందుతుంది, సందేహం లేదు. శ్రీకాంత్ గారు మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.